ఇప్పుడు మీకు కనక పుష్యరాగం అంటే ఎల్లో సఫైర్ దీని గురించి చెప్తాను. ఈ ఎల్లో సఫైర్ మైన్స్ చాలా చోట్లలో ఉన్నాయి. బ్యాంకాక్లో, ఇటు శ్రీలంకలో, ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ కనక పుష్యరాగాలు లభించేటువంటి మైన్స్ ఉన్నాయి. కానీ మొత్తం యావత్ భూప్రపంచంలో శ్రీలంక కనక పుష్యరాగం మాత్రమే చాలా అద్భుతమైనటువంటి ఒక రత్నంగా పరిగణించబడింది. ఎందుకనంటే దానికి ఏదైతే ట్రాన్స్పరెంటీ, దాని విలువలు ఏవైతే ఉన్నాయో, పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉన్నాయి. అందులో నుంచే మనం జ్యోతిష రత్నాలు ఎన్నుకోవాల్సి వస్తుంది. అయితే ఈ కనకపుష్య రాగం ఏ గ్రహానికి సంబంధించింది అని ఒక ప్రశ్న వేసుకుంటే గురుగ్రహానికి అని సమాధానం వస్తుంది. గురువు అంటే జూపిటర్, బృహస్పతి. ఈ గురువు ఏ రాశులకి అధిపతి అనంటే మీనం, ధనస్సు. ఈ మీనానికి ధనస్సుకి కారణమైనటువంటి అధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో ఈ గురువుని రిప్రజెంట్ చేస్తుంది కనకపుష్యరాగం. ఈ కనకపుష్యరాగం వల్ల మనిషిలో ఎలాంటి ప్రభావాన్ని చూపించగలుగుతుంది. ఈ ప్రశ్న ఏంటనంటే అసలు దానిలో ఉన్నటువంటి మహత్యం ఏమిటి అని. ఒకటి, ముఖ్యంగా దీన్ని స్పిరిచువల్ స్టోన్గా పరిగణిస్తారు. ఇది భక్తి ప్రధానమైనటువంటి స్టోను అని గుర్తించారు. ఇందులో దైవ బలం ఉంది. గురువు దేనికండి కారణం? ధనానికి కారణం, సంతానానికి కారణం, క్షేమానికి కారణం, గృహానికి కారణం, దాంపత్య సుఖానికి, ఒక అందమైన శాంతియుతమైనటువంటి సుఖజీవనానికి కారణం, పరువుకి కారణం, ప్రతిష్టకి కారణం. అనేక విధాల ఈ గురువు తన బలాన్ని చేకూర్చి మనిషి యొక్క జీవితంలో ఒక ఆనందమైనటువంటి రోజుల్ని గడపటానికి పనికొచ్చేటువంటిది. అందుకు కారణమైనటువంటి కనకపుష్యరాగం గురువు ఎప్పుడైతే బలహీనమైనటువంటి స్థితిలో రాశిచక్రంలో ఉంటాడో అటువంటి వాళ్ళకి కనకపుష్యరాగం ధరింపజేసినట్టయితే ఆ లోటు తీరిపోతుంది. తప్పకుండా వాళ్ళలో ప్రజ్ఞ అంటే ఎఫిషియన్సీ పెరిగిపోతుంది. వాళ్ళు గౌరవ ప్రతిష్టలు అందుకుంటారు. వాళ్ళలో ఉండేటువంటి ఆ గురుతత్వం పెరిగిపోతుంది, భక్తి భావం పెరుగుతుంది, నాస్తికత్వం అనేటువంటిది నశించిపోతుంది. వాళ్ళలో ఉండేటువంటి జ్ఞానం అనేటువంటిది దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. వాళ్ళకి మంత్రాలు పలుకుతాయి. వాళ్ళు నోరు తెరిస్తే మంత్రం చదివే పరిస్థితికి వచ్చేస్తారు. నిజమే మాట్లాడే ఆ పరిస్థితులు ఏర్పడతాయి. సంతానము ధరించిన వాడికి మధ్యన లేదా బంధువులు ధరించిన వాడికి మధ్యన ఒక రకమైనటువంటి ప్రేమ, అభిమానం పెరిగిపోతాయి. గౌరవం దక్కుతుంది, మాట చెల్లుబాటు అవుతుంది. అలాగా ఈ కనకపుష్య రాగం ప్రభావం వల్ల కలిగేటువంటి ఏవైతే సద్గుణాలు ఉన్నాయో ఇవి ప్రతి వ్యక్తి కూడా పొందాలని అని అనుకుంటాడు. అయితే గురువు అందరికీ శుభాన్ని చేకూరుస్తాడు అని అనుకోవటానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మకర లగ్నం వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ యొక్క కనకపుష్య రాగాన్ని ధరించాడు అనుకుందాం. ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుందనంటే అతనిలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అతనికి డయాబెటీస్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. పరువు ప్రతిష్టలు వచ్చే బదులుగా అవమానాల పాలయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కోర్టు కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. మాట చెల్లని పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం వల్ల సమస్యలు వస్తాయి. అనేక భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అందుకని కనకపుష్య రాగం సరి అయినటువంటి విధానంలో, సరి అయినటువంటి సూచన ప్రకారంగా, సరి అయిన రీతిలో ఎన్నుకుని ధరించాల్సి ఉంటుంది. కనకపుష్య రాగం అందరికీ మంచి చేస్తుందని అనుకోవటానికి వీల్లేదండి. ఈ కాలంలో అదొక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి వాళ్ళు కనకపుష్య రాగాన్ని కుడి చెయ్యి చూపుడు వేలుకు పెట్టేస్తున్నారు. ఏదో బాగా వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి, ఇల్లు కట్టేసుకుంటాం, ధనవంతులం అయిపోతాం అని వాళ్ళ యొక్క ఉద్దేశం. కానీ ఎంతోమందికి కీడు కూడా జరుగుతోందని అర్థం చేసుకోవాలి.
అందుకని ఎవరి పడితే వాళ్ళు కనకపుష్యరాగం పెట్టుకోకూడదు. కనకపుష్యరాగం వల్ల ఎవరికి లాభం కలిగితే వాళ్ళు మాత్రమే ధరించాలి. వాళ్ళకి అటువంటి అంటే కనకపుష్యరాగం ఒక్కటే ఇవన్నీ ఫెసిలిటీస్కి కారణమని మనం అనుకోవడానికి వీల్లేదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రత్నం సూట్ అవుతుంది. ఆ రత్నాల వల్ల వాళ్ళు ఇవన్నీ పొందగలుగుతారు. ఎప్పుడైతే మీనరాశి లేదా ధనుసు రాశి, మీన లగ్నం, ధనుసు లగ్నం ఇవి ఎప్పుడైతే బేరీజు వేసుకుని వీటిని క్షుణ్ణంగా పరిశీలించి గురువు యొక్క పరిస్థితిని పరిశీలించి మళ్ళీ బలహీన స్థితి, కుమారస్థితి లేదా వృద్ధాప్య స్థితి అలా ఉన్న పక్షంలో ఈ కనకపుష్యరాగాన్ని ధరించినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు, సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం లభించి తీరుతుంది. అక్కడ కూడా మనం జాగ్రత్తగా ఈ యొక్క రత్నాన్ని మనం ఎన్నుకోవాలి. జాగ్రత్తగా మనం దాన్ని లాకెట్ రూపకంగానో లేకపోతే ఉంగరం రూపకంగానో, ఉంగరం రూపకంగా ధరిస్తే కుడి చెయ్యి చూపుడు వేలుకు మాత్రమే ధరించాలి. లాకెట్ రూపంలో ధరిస్తే మెడలో మామూలుగా ధరించేయవచ్చు. అటువంటి పరిస్థితుల్లో అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఒక మ్యాగ్నెటిజంని, మళ్ళీ కాంతి వలయాన్ని అది మంచి ఆకర్షణీయంగా తయారు చేస్తుంది. మన లోటుపాట్లని మనం సరిదిద్దుకోవటానికి తప్పకుండా కనకపుష్యరాగం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అనటంలో ఏమాత్రము సందేహం లేదు. ఆనాటి చరిత్ర పురుషులు కానీ పురాణ పురుషులు కానీ కనకపుష్యరాగాన్ని ఉపయోగించి పేరు ప్రతిష్టలు పొందినటువంటి వాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నారు. ఈనాడు కూడా ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళకు సరిపోయినటువంటి పరిస్థితిని బట్టి కనకపుష్యరాగాలు పెట్టి పేరు ప్రతిష్టలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ధనవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. సక్రమ సంతానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. అందుకని కనకపుష్యరాగాన్ని మనం దూషించవద్దు. దాన్ని కూడా ధరించటానికి అవకాశం ఉంది మనిషికి. అది భగవంతుడు ఇచ్చినటువంటిదే. ఆకాశంలో నక్షత్రాలు, భూమిలో రత్నాలు అన్నారు. ఆ నక్షత్రాలు ఎలా వెలుస్తున్నాయో, ఆకాశానికి ఎలా అందాన్ని చేకూర్చాయో, భూమిని పంచుకు పుట్టిన మనకి ఈ రత్నాలు నక్షత్రాల్లా మెరిసి మన యొక్క జీవితాన్ని ప్రకాశవంతంగా చేసి అందమైనటువంటి జీవితాన్ని మనకి సమర్పించి మనం చివరిదాకా, మన చివరి గడియల దాకా మనం తీసుకువెళ్ళి మోక్షాన్ని కలిగించేటువంటివే ఈ రత్నాలు. అలాంటి ఈ రత్నాలు ధరించడంలో అనుమానాలు అవసరం లేదు. కనకపుష్యరాగం ఒక దైవబలం కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి రత్నం. ఈ ట్యూబ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా యొక్క ట్యూబ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి నా యొక్క అన్ని వివరాలు ఇలాగే తెలుపుతూ ఉంటాను. మీరు తెలుసుకోండి. మీరు విజ్ఞానవంతులు అవుతారు. మీరు రత్నశాస్త్రజ్ఞులు అవుతారు. మీకు జ్యోతిష్యం పట్ల మక్కువ కలుగుతుంది. ఆనందంగా మీరు కూడా బ్రతికే అటువంటి అవకాశము లభిస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీరు సంతోషపడండి, నన్ను సంతోషపెట్టండి.